వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. మరి ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి మన ఛానల్ను మీ ఫ్రెండ్స్కు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ను షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనము నవంబర్ 11, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో భాగంగా మరి జాతీయ, అంతర్జాతీయ మరి రాష్ట్రీయ అంశాల్లోని క్రీడా సంబంధిత మరియు రాజకీయ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాలను మనము ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. మరి అందులో భాగంగా ఫస్ట్ టాపిక్ మనం చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ గోవాలో జరిగిన ఐరన్ మ్యాన్ 70.3 వంటి కార్యక్రమాల్లో యువత పాల్గొనడాన్ని మరి ప్రధానమంత్రి యువతను స్వాగతించడం జరిగింది. కాబట్టి గోవాలో జరిగిన ఐరన్ మ్యాన్ 70.3 వంటి కార్యక్రమాల్లో యువత ఎక్కువగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి పిలుపునివ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఫిట్ ఇండియా ఉద్యమానికి దోహదపడతాయని మోడీ గారు పేర్కొన్నారు. మరి కాబట్టి ఇటీవల మరి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ లో మనకి ఏ విధంగా అడగడం జరుగుతుందంటే మరి ఐరన్ మ్యాన్ 70.3 అనే కార్యక్రమం ఇటీవల ఎక్కడ జరిగింది అంటే గోవాలో అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఐరన్ మ్యాన్ 70.3 అనే కార్యక్రమం ఇటీవల ఎక్కడ జరిగింది అంటే మరి గోవాలో జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసింది ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సరిపోతుంది ఈ టాపిక్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్, భూటాన్ రాజధాని థింపులో జరిగిన ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర సింగ్ పాల్గొన్నారు. మరి భూటాన్ రాజధాని వచ్చి థింపు, భూటాన్ క్యాపిటల్ సిటీ ఏమంటే థింపు. మరి భూటాన్ రాజధాని థింపులో జరిగిన ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవానికి కేంద్ర సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రి అయినటువంటి డాక్టర్ వీరేంద్ర సింగ్ హాజరయ్యారు. మరి 2025 నవంబర్ 4 నుంచి ప్రారంభమైన ఈ 16 రోజుల ఉత్సవం కొనసాగుతుంది. మరి ప్రపంచ సంఘర్షణల మధ్య ప్రపంచ శాంతి మరియు మానవాళి స్వస్థత కోసం ప్రార్థనలకు అంకితమైన మరి కార్యక్రమం అని ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవాన్ని మరి ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవాలు ఇటీవల ఎక్కడ జరిగాయి అని అంటే భూటాన్ రాజధాని థింపులో జరిగాయని గుర్తుపెట్టుకోండి. మరి ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవాల్లో మన దేశం తరపున పాల్గొన్నది ఎవరు అంటే కేంద్ర మంత్రి మరి డాక్టర్ వీరేంద్ర సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక బిట్టు ఈ టాపిక్ లో ఏ విధంగా రావడానికి అవకాశం ఉందంటే ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రి ఎవరు అని కూడా ఎగ్జామ్ లో అడుగుతాడు. మరి ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రి ఎవరంటే డాక్టర్ వీరేంద్ర సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ లో మనకి 3 బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. ఒకటి, ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవం ఇటీవల ఎక్కడ జరిగాయంటే భూటాన్ రాజధాని థింపు అని. మరి ఈ కార్యక్రమానికి మరి హాజరైన మన భారతదేశ మంత్రి ఎవరు అంటే మరి కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర సింగ్. మరి కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర సింగ్ ఏ శాఖకు మరి మంత్రిగా పనిచేస్తున్నారంటే కేంద్ర సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రి డాక్టర్ వీరేంద్ర సింగ్ గారు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ లో మరి అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విల్ గో నెక్స్ట్ టాపిక్. మరి ఎక్సర్సైజ్ మల్బార్ 2025 అట్ గౌహం. మరి భారత నావికాదళ మరి నౌక సహ్యాద్రి బహుళపక్ష వ్యాయామం మల్బార్ 2025 లో పాల్గొనడానికి ఉత్తర పసిఫిక్ లోని మరి గువాంలో మరి హాజరు కావడం జరిగింది. ఇక్కడ మరి వ్యాయామం మల్బార్ 2025 లో ఐఎన్ఎస్ సహ్యాద్రి మన దేశం తరపున మరి మల్బార్ విన్యాసాలలో మల్బార్ ఎక్సర్సైజ్ లో మన దేశం తరపున పాల్గొన్న నౌక ఏదంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎక్సర్సైజ్ మల్బార్ 2025 అనేది
మరి ఎక్కడ జరిగింది అని కూడా అడుగుతాడు. ఎక్సర్సైజ్ మల్బార్ 2025 ఎక్కడ జరిగాయి అంటే మరి ఉత్తర పసిఫిక్ లోని గువాంలో జరిగాయి. అది ఒక బిట్టు. మరి అలాగే ఎక్సర్సైజ్ మల్బార్ 2025 లో మన దేశం తరపున పాల్గొన్న నౌక పేరేం పేరు అని అంటే అప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఐఎన్ఎస్ సహ్యాద్రి. ఐఎన్ఎస్ సహ్యాద్రి అని గుర్తు పెట్టుకోవాలి. అలాగే శాశ్వత భాగస్వామిని మరియు సమన్వయాన్ని బలోపేతం చేయడం ద్వారా మరి ఇదంతా మనకు అవసరం లేదు. నెక్స్ట్ వన్, మరి ఇక్కడ ఈ టాపిక్ లోనే మరి కంటిన్యూషన్ గా మనం చూసినట్లయితే మరి ఐఎన్ఎస్ సహ్యాద్రి అనేది ఒక గైడెడ్ మిసైల్ స్టీల్త్ బ్రిగేడ్. ఈ నౌక ఆత్మ నిర్భర్ భారత్ దర్శనకు ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా చెప్పచ్చు. అంటే ఈ ఐఎన్ఎస్ సహ్యాద్రి అనే నౌకను ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా దీన్ని మరి మన దేశం తయారు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సేమ్ కంటిన్యూషన్. మరి ఎక్సర్సైజ్ మల్బార్ అనేవి ఎక్కడ జరిగాయి, మరి ఏ దేశాల మధ్య ఎక్సర్సైజ్ మల్బార్ జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే మరి ద మల్బార్ ఎక్సర్సైజ్ ఇస్ ద మల్టీలాటరల్ నేవల్ డ్రిల్ దట్ బిగన్ ఇన్ 1992. అంటే మరి మల్బార్ ఎక్సర్సైజ్ అనేది మరి ఫస్ట్ టైం 1992లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది మరి మల్టీలాటరల్ అంటే ఏమంటే బహుళ దేశాల మధ్య జరిగే విన్యాసాలను మనం ఏమంటామంటే మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్. నేవల్ అంటే ఏమి, నౌక. మరి నౌకలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ అని అంటే స్టీమర్స్, మరి ఐఎన్ఎస్ సంబంధించిన నౌకా ఆశ్రయాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ని మనం నేవల్ అని అంటాం. కాబట్టి మల్టీలాటరల్ నేవల్ డ్రిల్ దట్ బిగిన్ ఇన్ 1992 యాజ్ మరి 1992లో ప్రస్తుతం మల్టీలాటరల్ గా ఉంది. మరి 1992లో మరి ఇది బైలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ద యుఎస్. 1992లో ఫస్ట్ మరి ఇది బైలాటరల్ అంటే ఏమి, మరి రెండు దేశాల మధ్య జరిగే నావికా విన్యాసాలను బైలాటరల్ ఎక్సర్సైజెస్ అని అంటాం. కాబట్టి మరి ఇండియా యుఎస్ ఈ రెండు దేశాల మధ్య మాత్రమే జరిగేవి ఫస్ట్ మల్బార్ విన్యాసాలు. తర్వాత ఇట్ హ్యాస్ సిన్స్ ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా, బికమింగ్ మరి క్వాడ్రాటరల్ ఎక్సర్సైజ్ ఎయిమ్డ్ అట్ ద ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. అయితే మరి ఈ ఎక్సర్సైజెస్ మరి ఏమి రీసెంట్ గా మరి ఈ ఎక్సర్సైజెస్ లో మరి నెంబర్ ఆఫ్ కంట్రీస్ పార్టిసిపేట్ జరిగింది. కాబట్టి ఏమేం కంట్రీస్ అంటే జపాన్ కూడా ఈ విన్యాసాల్లో హాజరు కావడం జరిగింది. మరి ఆస్ట్రేలియా కూడా యాడ్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మరి మల్బార్ విన్యాసాలు అనేటివి మరి క్వాడ్రాటరల్ ఎక్సర్సైజెస్ గా పనిచేస్తున్నాయి. అంటే బహుళ దేశాలు విన్యాసముగా పనిచేస్తుంది, మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఇండో పసిఫిక్ రీజన్. అంటే మరి పసిఫిక్ మహాసముద్రంలో రక్షణకు సంబంధించి ఈ విన్యాసాలను మరి నిర్వహిస్తున్నారు. ద మోస్ట్ రీసెంట్ ఎక్సర్సైజ్ టుక్ ప్లేస్ ఫ్రమ్ October 8 to October 18, 2024. మరి ఈ ఎక్సర్సైజెస్ ను మరి రీసెంట్ గా మనం ఇంతకుముందు మరి October 8 నుంచి 18, 2024లో మరి నిర్వహించారు. మరి ఇన్వాల్వింగ్ దట్ ద నేవీస్ ఆఫ్ ఇండియా and the US, Japan, Australia. The exercises is also known for the operational become complexity, comprehensive, growing collaboration among nations. కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజ్ మల్బార్ అంటే మరి ఇది ఒకప్పుడు 1992లో బైలాటరల్ ఎక్సర్సైజ్ గా ఉండేది. తర్వాత మరి ఈ ఎక్సర్సైజ్ లోకి జపాన్, ఆస్ట్రేలియా మరి యాడ్ కావడం జరిగింది. కాబట్టి దీన్ని మరి క్వాడ్రాటరల్ ఎక్సర్సైజ్ గా చెప్తున్నాం. అంటే 4 దేశాలు ఈ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ జరుగుతుంది. మనకి ఎగ్జామ్ లో సింపుల్ గా ఏమని అడుగుతాడంటే మరి ఇటీవల మళ్ళీ మల్బార్ 2025 ఎక్సర్సైజెస్ ఎక్కడ జరిగాయి అని అడుగుతాడు. పసిఫిక్ లోని గువాంలో జరిగాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మళ్ళీ మల్బార్ విన్యాసాల్లో మరి ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి అంటే మరి ఎన్ని దేశాలంటే మరి ఇండియా, మరి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అని గుర్తుపెట్టుకోవాలి. మల్బార్ విన్యాసాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే ఏ రెండు దేశాల మధ్య స్టార్ట్ అయ్యాయంటే 1992లో మరి బైలాటరల్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి విన్యాసాల గురించి కూడా మనకి ఎగ్జామ్ క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి
ఎక్సర్సైజెస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మాల్బార్ విన్యాసాలు అనేటివి మరి నౌకకు సంబంధించిన మరి విన్యాసాలుగా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ టాపిక్, న్యూఢిల్లీలో జరిగిన పట్టణ సహకార రుణ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సు మరి కో ఆప్ కుంభ్ 2025 లో ముఖ్య అతిథిగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా గారు. కాబట్టి మరి ఇటీవల కో ఆప్ కుంభ్ 2025 అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి విచ్చేసి ప్రసంగించినటువంటి కేంద్ర మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా. మరి కేంద్ర మంత్రి సహకార మంత్రిగా ఈయన ప్రస్తుతం పనిచేస్తున్నాడు. మరి న్యూఢిల్లీలో జరిగిన పట్టణ సహకార రుణ రంగం అంతర్జాతీయ సమావేశం కో ఆప్ కుంభ్ 2025 లో ముఖ్య అతిథిగా ప్రసంగించడం జరిగింది. కాబట్టి మరి అమిత్ షా గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటే, అమిత్ షా గారు ప్రస్తుతం కేంద్ర హోంమంత్రితో పాటు మరియు సహకార మంత్రిగా కూడా ఉన్నాడు. ఓకే, కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి. కాబట్టి కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి ఎవరంటే శ్రీ అమిత్ షా. మరి కో ఆప్ కుంభ్ 2025 లో అనేది ఈ సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, న్యూఢిల్లీలో. ఓకే, ఈ విధంగా ఈ టాపిక్ నుంచి బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, 15th ఇండియా వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ హెల్డ్ ఇన్ హనోయ్. మరి రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ మరియు జాతీయ రక్షణ డిప్యూటీ మంత్రి సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ హంగ్ జువాన్ చియోన్ సంయుక్తంగా అధ్యక్షత వహించిన 15వ ఎడిషన్ ఇండియా వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ మరి నవంబర్ 10, 2025లో హనోయిలో జరిగింది. ఓకే, మరి 15th ఇండియా వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. మరి వియత్నాంలోని హనోయ్. హనోయ్ అనే ప్రాంతం ఎక్కడుందంటే వియత్నాం దేశంలో ఉంది. వియత్నాం దేశంలో. కాబట్టి మరి ఎక్కడ జరిగింది అంటే హనోయిలో జరిగింది. హనోయ్ అంటే ఇక్కడ వియత్నాంలో ఉన్న హనోయ్. 15th ఇండియా వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్. ఓకే, అది ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్ లో. నెక్స్ట్ వన్, మరి ఇండియా డిఫరెంట్ ఎక్సర్సైజెస్, సేమ్ కంటిన్యూషన్. మరి ఇండియా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్. మరి ఇండియా కండక్ట్ వేరియస్ మిలిటరీ ఎక్సర్సైజెస్ విత్ డిఫరెంట్ కంట్రీస్ టు ఎన్హాన్స్ డిఫెన్సెస్ క్యాపబిలిటీస్ అండ్ ఫాస్టర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. These exercises are categorized into 3 main types: domestic, మరి bilateral, multilateral. Here some of the key military exercises India participate in. మరి ఈ ఎక్సర్సైజెస్ సంబంధించి మనం ఇంకా కొంచెం డీప్ గా మనం డిస్కస్ చేసుకుంటే, మరి ఇండియా వివిధ దేశాలతో మరి మిలిటరీ ఎక్సర్సైజెస్ ను నిర్వహిస్తుంది. ఓకే, మరి అది డొమెస్టిక్ అంటే మన దేశంలో నిర్వహించుకునే మరి డిఫెన్స్ విన్యాసాలను, మరి సైనిక విన్యాసాలను మన దేశం వాళ్ళే మన దేశంలో నిర్వహించుకునే విన్యాసాలను డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ అంటాము. మరి బైలాటరల్ ఎక్సర్సైజెస్ అంటే రెండు దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలను బైలాటరల్ ఎక్సర్సైజెస్ అంటాము. మరి మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ అంటే మరి వివిధ దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలను మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ అని అంటాం. కాబట్టి మరి దానిలో భాగంగా కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే, ఇక్కడ ధర్మా గార్డియన్ ఎక్సర్సైజెస్ అని ఉంది. అంటే ఇక్కడ ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్, ఇక్కడ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా. మరి ధర్మా గార్డియన్ ఎక్సర్సైజెస్ అనేది ఏమంటే, ఇది డిఫెన్స్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. ఇండియా మరియు జపాన్ మధ్య జరిగే సైనిక విన్యాసంగా మనం సైనిక ఎక్సర్సైజెస్ గా మరి డిఫెన్స్ ఎక్సర్సైజెస్ గా చెప్పొచ్చు. మనకి ఎగ్జామ్ లో మరి ధర్మా గార్డియన్ అనే డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఏ దేశాల మధ్య జరుగుతాయి అంటే ఇండియా, జపాన్. అలాగే హరిమౌ శక్తి అనే డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఏ దేశాల మధ్య జరుగుతాయంటే మలేషియా, ఇండియా. అలాగే సంప్రీత్ ఎక్సర్సైజెస్, డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఏ దేశాల మధ్య జరుగుతాయంటే మరి ఇండియా, బంగ్లాదేశ్. అలాగే మిత్ర శక్తి అనే డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఏ దేశాల మధ్య జరుగుతాయంటే ఇండియా, శ్రీలంక. వెరీ 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 ఇంపార్టెంట్.
కాబట్టి ఈ బిట్స్ మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, ఈ ఎక్సర్సైజెస్ ని కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ధర్మా గార్డియన్ అంటేనే ఇది మరి ఇండియా అండ్ జపాన్ మధ్య జరిగే సైనిక విన్యాసము అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే హరిమౌ శక్తి అనేది మరి మలేషియా ఇండియా మధ్య జరిగే సైనిక విన్యాసము. అలాగే సంప్రీత్ అనే ఎక్సర్సైజ్ బంగ్లాదేశ్ ఇండియా మధ్య జరిగే సైనిక విన్యాసము. మరి మిత్ర శక్తి అనేది శ్రీలంక ఇండియా మధ్య జరిగే సైనిక విన్యాసము. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ డిఫరెంట్ కంట్రీస్. ఓకే, నెక్స్ట్ సేమ్ కంటిన్యూషన్. మరి నెక్స్ట్ టాపిక్ లో మనం చూసినట్లయితే ఇండియా శ్రీలంక జాయింట్ ఎక్సర్సైజ్ మిత్ర శక్తి 11 2025 కమెన్సన్ టుడే. అంటే మరి మిత్ర శక్తి అనే ఎక్సర్సైజ్ మరి ఏ దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా శ్రీలంక మధ్య జరుగుతుంది. కాబట్టి ఎక్సర్సైజ్ మిత్ర శక్తి 2025 అనే ఉమ్మడి సైనిక విన్యాసం, ఇది నేవీ కాదు, సైనిక విన్యాసం. కాబట్టి ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2025 ఉమ్మడి సైనిక విన్యాసం 11వ ఎడిషన్ మరి కర్ణాటకలోని బెల్గావిలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్ లో ప్రారంభమైంది. మనకి ఎగ్జామ్ లో అడుగుతాడు, ఇండియా శ్రీలంక మధ్య జరిగిన మరి మిత్రశక్తి 11 ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే కర్ణాటకలోని బెల్గావిలో జరిగింది. కర్ణాటకలోని బెల్గావిలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్ లో ప్రారంభమైంది. ఓకే, మరి ఈ విన్యాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? 2020 నవంబర్ 10 నుంచి నవంబర్ 23 వరకు జరుగుతుంది. అలాగే మిత్రశక్తి అనే ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుంది అని కూడా క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇండియా అండ్ శ్రీలంక. ఇండియా శ్రీలంక. మనము సమ్మోర్ ఇంకా కొన్ని మిలిటరీ ఎక్సర్సైజెస్ ని ఇక్కడ చూసినట్లయితే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఆఫ్ ఇండియా విత్ అదర్ కంట్రీస్. మరి ఇండియా వివిధ దేశాలతో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇంకా మనం కొన్ని చూసినట్లయితే మరి ఫస్ట్ వన్ చూసినట్లయితే గరుడ శక్తి. అంటే మనం మరి గరుడ శక్తి అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది ఏ దేశాల మధ్య జరుగుతుందంటే ఇండోనేషియా మరియు ఇండియాతో జరుగుతుంది. ఇండోనేషియా మరియు ఇండియా. అదే విధంగా ఎకోవిరన్ అనే మరి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుందంటే మాల్దీవ్స్ అండ్ ఇండియా. మాల్దీవ్స్ అండ్ ఇండియా. అలాగే హ్యాండ్ ఇన్ హ్యాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుందంటే చైనా అండ్ ఇండియా. చైనా అండ్ ఇండియా. అలాగే కురుక్షేత్ర అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుందంటే సింగపూర్ అండ్ ఇండియా. సింగపూర్ అండ్ ఇండియా. అలాగే మిత్రశక్తి అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ శ్రీలంక అండ్ ఇండియా మధ్య జరుగుతుంది. అలాగే నొమాడిక్ ఎలిఫెంట్. నొమాడిక్ ఎలిఫెంట్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మంగోలియా అండ్ ఇండియా మధ్య జరుగుతుంది. అలాగే శక్తి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మరి ఫ్రాన్స్ అండ్ ఇండియా మధ్య జరుగుతుంది. అలాగే సూర్యకిరణ్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేపాల్ అండ్ ఇండియా మధ్య జరుగుతుంది. సూర్యకిరణ్. అలాగే యుద్ధ అభ్యాస్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మరి యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇండియా మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ వెరీ 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 ఇంపార్టెంట్. కంపల్సరీగా ఏదో ఒక విన్యాసం గురించి అడుగుతాడు. మరి ఈ విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుంది అని కూడా అడుగుతాడు. కాబట్టి మనం కంపల్సరీగా ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే యుద్ధ అభ్యాస్ మరి అమెరికా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విత్ యునైటెడ్ స్టేట్స్ అండ్ నేవల్ ఆపరేషన్స్ ఎయిర్ కంబాక్ట్ మరి వరుణ్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చూసినట్లయితే ఫ్రాన్స్ విత్ ఎంపసైజింగ్ మ్యారిటైమ్ కోఆపరేషన్స్ అండ్ స్ట్రాటజిక్ కోఆర్డినేషన్. మరి మాల్బార్ ఇట్ ఈస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, అండ్ ఇంద్రా ఈజ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విత్ రష్యా. సో ఇవన్నీ కూడా యుద్ధ అభ్యాస్ అంటే మరి అమెరికా ఇండియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. వరుణ్ అంటే ఇండియా ఫ్రాన్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. మాల్బార్ అంటే మరి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కోఆర్డినేషన్స్ విత్ ఇండియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. అలాగే ఇంద్రా అంటే రష్యా అండ్ ఇండియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అన్నవి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ నేవీ ఎక్సర్సైజెస్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్, మరి గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మొదటి జల సంచయ్ జన భాగీదార్ అనే అవార్డులను నవంబర్ 18 నుంచి 2025న ప్రదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్కీమ్ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. జేఎస్జేబి అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ ఏమంటే జల సంచయ్ జన భాగీదారీ, జల సంచయ్ జన్ భాగీదారీ, జల సంచయ్ జన్ భాగీదారీ అనే ఈ కార్యక్రమానికి సంబంధించిన అవార్డులను మరి ప్రదానం చేయడం జరుగుతుంది. జల శక్తి అభియాన్ అంటే ఇక్కడ క్యాచ్ ది రైన్ ప్రచారం కింద కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమమైన జల సంచయ్ జన భాగీదారీ 1.0 చొరవ కింద అత్యుత్తమ ప్రదర్శనకారులకు మరి జలశక్తి మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రకటించడం జరిగింది. మరి 2020 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను గౌరవనీయులైన భారత రాష్ట్రపతి 6వ జాతీయ జల అవార్డు 2020తో పాటు 2018 న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయడం జరుగుతుంది. గౌరవనీయుల మరి ఈ విధంగా ఇదంతా మనకి అవసరం లేదు. మరి జేఎస్జేబి అనేది ఫుల్ ఫామ్ ఏమి అంటే జల సంచయ్ జన్ భాగీదారీ. మరి జేఎస్జేబి దీని ముఖ్య ఉద్దేశం ఏమి అంటే మరి అత్యుత్తమ ప్రదర్శనకారులకు అంటే క్యాచ్ ది రైన్ ప్రచారంలో భాగంగా మరి నీటిని సంరక్షించడములో భాగంగా ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ప్రస్తుతం జలశక్తి శాఖ మంత్రి ఎవరు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఎవరు ప్రస్తుతం అంటే మరి సిఆర్ పాటిల్ అని గుర్తుపెట్టుకోవాలి. సిఆర్ పాటిల్ ఇతను 2024 నుంచి మరి జలశక్తి శాఖ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. సిఆర్ పాటిల్ ఫుల్ ఫామ్ ఏమంటే చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ అని గుర్తుపెట్టుకోవాలి. సిఆర్ పాటిల్ అంటే చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్, మరి మోంతా తుఫాన్ నష్టము 6,384 కోట్లు, తక్షణ సహాయము 901 కోట్లు ఇవ్వండి అని మరి న్యూస్ రావడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఇటీవల మనకి కొన్ని ఒక 10-15 డేస్ బ్యాక్ చూసినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వము మోంతా అనే తుఫాను మరి మన రాష్ట్రానికి తీవ్రమైన ఆస్తి నష్టమును కలిగించడం జరిగింది మనకి. కాబట్టి ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వము మరి మన రాష్ట్రంలో ఎంత నష్టం, పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగిందని ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మన రాష్ట్రానికి పంట నష్టము, ఆస్తి నష్టము దాదాపు మరి 6,384 కోట్ల నష్టం జరిగిందని మరి కేంద్ర ప్రభుత్వానికి మరి నివేదించడం జరిగింది. మరి అందులో భాగంగా తక్షణ సహాయంగా మరి 901 కోట్లు ఇవ్వండి అని కేంద్రానికి మరి నివేదించడం జరిగింది. కాబట్టి మోంతా తుఫాను వల్ల జరిగిన నష్టం ఎంత అంటే 6,384 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. మరి నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఢిల్లీలో భారీ పేలుడు. మరి మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో మరి ఎర్రకోట వద్ద మరి వాహనం కారు పేలి దాదాపు 9 మంది మృతి చెందడం జరిగింది. మరి 20 మంది వరకు గాయాలు అవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇది మనకి సాడ్ న్యూస్. మన దేశ రాజధానిలోనే ఇలాంటి విధ్వంసం జరగడం అనేది మరి బ్యాడ్ న్యూస్ గా మనం చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ టాపిక్. మరి 13 నుంచి జాతీయ పికిల్ బాల్ మరి పికిల్ బాల్ అనే క్రీడలు మరి 13 నుంచి స్టార్ట్ అవుతాయని రావడం జరిగింది. సుస్థిర ఆరోగ్యకర జీవన శైలి ఉత్పత్తుల తయారీ సంస్థ ప్రియా ఫుడ్స్ సబలా మిలెట్స్ టైటిల్ భాగస్వామిగా దక్షిణ భారత రాష్ట్రాల్లో తొలిసారిగా జాతీయ పికిల్ బాల్ పోటీలకు వేదిక సిద్ధమైంది. మరి ఇవి ఎక్కడ జరుగుతాయి? పికిల్ బాల్ నవంబర్ 13 నుంచి మరి జాతీయ పికిల్ బాల్ పోటీలు ఎక్కడ జరుగుతాయని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ణాటక రాజధాని బెంగళూరులోని స్పోర్ట్స్ స్కూల్లో మరి 13 నుంచి 16 వరకు జరుగుతాయని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. 13 నుంచి
16 వరకు మరి 13 జాతీయ పికిల్ బాల్ పోటీలు ఎక్కడ జరుగుతాయంటే బెంగళూరు, కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతాయని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి కర్ణాటక పికిల్ బాల్ సమైక్య అధ్యక్ష శ్రీ హర్ష వెల్లడించడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి న్యూస్ మరి ఆ విధంగా పికిల్ బాల్ పోటీలు ఎక్కడ జరుగుతాయి? బెంగళూరు. ఓకే, ఎనఫ్. మరి దివి కేగిన పల్లె పదం. ఓకే, మరి కవిరేడు అందశ్రీ అస్తమయం ఘట కేసుల్లో నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. మరి ఇక్కడ అందశ్రీ అంటేనే మన తెలంగాణ తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఈయన ఒక ప్రముఖ కవి. మరి రీసెంట్ గా మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇతన్ని ఘనంగా మరి సత్కరించడం జరిగింది. ఎందుకంటే ఈయన రాసిన జయ జయ హే జయ జయ హే అనే గీతమును మరి తెలంగాణ గీతంగా మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది. అలాగే ఇటీవల మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇతని జీవిత చరిత్రను మరి ఒక పాఠ్యాంశంగా మరి చేర్చాలని, అలాగే ఇతను రాసిన కొన్ని పుస్తకాలను ప్రతి ఒక్క లైబ్రరీలో ఉండాలని మరి ప్రకటించడం జరిగింది. అలాగే ఇతనికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వాలని కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని కూడా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఇది మరి తెలంగాణ న్యూస్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్. అండ్ నెక్స్ట్ టాపిక్ మరి 1,00,000 కోట్ల పెట్టుబడులు మరి ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం, భూముల కేటాయింపు, ప్రోత్సాహాలు ఇవన్నీ మరి రాష్ట్రానికి వివిధ రంగాల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి అందులో భాగంగా మరి ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025 మరి 2030, అలాగే ఏపీ నైబర్హుడ్ వర్కింగ్ సిస్టమ్ విధానం 2025-2030 వంటి 2 కొత్త విధానాలను మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇక్కడ ఈ టాపిక్, ఈ లైన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమి? ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానము ఏ నుంచి ఏ సంవత్సరాల మధ్య అంటే 2025 నుంచి 2030. అలాగే ఏపీ నైబర్హుడ్ వర్కింగ్ సిస్టమ్ విధానం ఎప్పుడంటే 2025-2030 అనే ఈ 2 కొత్త విధానాలను మరి మన రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రకటించడం జరిగింది. ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానము, అలాగే ఏపీ నైబర్హుడ్ వర్కింగ్ సిస్టమ్ విధానం 2025 నుంచి 2030 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఓకే, ఇవి మరి నవంబర్ 11కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరి ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ ఛానల్ను మరి ఎవరైతే ఫస్ట్ టైం చూసినారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మరి కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ తెలియజేయగలరని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.